ఆందోళన, ముట్టడి, అరెస్ట్, పుస్తకం వదిలి ఎత్తిన పిడికిలి, కదం తొక్కిన ఖాకీ. వాళ్ళు విధ్వంసకారులు కాదు, నిరుద్యోగులు. ఉద్యోగమో రామచంద్ర అనటం వాళ్ళ తప్ప. పల్లకి ఎక్కక ముందు ఇచ్చిన మాట మరిచిన ప్రభువులు, రాని కొలువులు మొదలైన నిరసనలు, అవి ఆపటానికి అరెస్టులు. ఇది ప్రస్తుత తెలంగాణ ముఖచిత్రం. ఈ రణానికి కారణాలు ఏంటి? రాష్ట్ర పయనం ఎటు? ఇది తిరోగమనమా లేక పురోగమనమా? నిరుద్యోగులు రోడ్డెక్కారు, పుస్తకాలు పక్కన పెట్టి నిరసనలు మొదలుపెట్టారు. ఆ నిరసనలను ఆపేయటానికి తెలంగాణ కొత్త ప్రభుత్వం అరెస్టులు మొదలుపెట్టింది. అసలు ఏం జరుగుతోంది? ఎటు పోతోంది? 6 నెలలకి ముందు కేసీఆర్ని గద్దె దింపిన 30 లక్షల నిరుద్యోగ యువత ఇప్పుడు ఒక్కసారిగా నిరసనలకు దిగటం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇందుకు కారణాలు ఏంటి? ఎలక్షన్ల ముందు ఎడాపెడా హామీలు ఇవ్వటం, పదవిలోకి వచ్చాక గత ప్రభుత్వం మిగిల్చిన అప్పులను చూసి కళ్ళు బైర్లు కమ్మటం, ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే దారి లేక చేతులెత్తేసే ప్రయత్నాలు చేయటం, ఇంతే ఉంటాయి. ఎన్నికలప్పుడు రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు ఇచ్చిన హామీలేంటి? 6 నెలల కాలంలో నెరవేర్చిన హామీలెన్ని? ఇప్పుడు నిరుద్యోగులకు అండగా నిలబడి కొట్లాడుతాం, సాధించే వరకు నిద్రపోం అని నినదిస్తున్న తెరాస శ్రేణులు గతంలో సాధించింది ఏంటి? గద్దెనెక్కాలి అంటే హామీలు ఇవ్వాల్సిందే, కానీ అవి ఆచరణ సాధ్యమా కాదా అన్న ఆలోచన అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే. ఏదో ఒకటి చెప్పేద్దాం, ఆశ పెట్టి అందలం ఎక్కేద్దాం అన్న యాటిట్యూడ్ నేతలలో ఉండబట్టే ఈ పరిస్థితి ఎదురైంది. ఏలినవారు ఎవరైనా వాళ్ళ దగ్గర ఆలీబాబా అద్భుత దీపం ఉండదు. ఉన్న నిధులతోనే ఏదైనా చేసేది. 2 నెలల్లో మెగా డిఎస్సి, 25,000 ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్, ఈ డేట్న ఈ నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఓటు గుద్దండి, కొలువులు తెచ్చుకోవటానికి సిద్ధమవ్వండి అని చెప్పారు. ఓట్లు పడ్డాయి. సీట్లో కూర్చున్నాక అప్పులు వెక్కిరిస్తూ కనిపించాయి. దాంతో హామీలు అటకెక్కే పరిస్థితి వచ్చేసింది. అందుకే చేసేది ఏమీ లేక నిరసన చేస్తున్న వాళ్ళని అరెస్టులు చేస్తున్నారు. ఇక్కడ కామెడీ ఏమిటి అంటే, 10 ఏళ్లు పదవిలో ఉండి నిరుద్యోగులకు ఏమీ చెయ్యని కేసీఆర్ అండ్ గ్యాంగ్ వాళ్ళ కోపాగ్నికి బలి అయ్యి పదవులు పోగొట్టుకొని ప్రతిపక్షంగా మిగిలిపోయి ఇప్పుడు మళ్ళీ ఏమీ ఎరగనట్టు నిరుద్యోగుల పక్షాన నిల్చుని రేవంత్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది. దీన్ని సొమ్ము చేసుకునే ప్లాన్లో ముందుకు వెళ్తోంది. ఇదే కదా రాజకీయం అంటే. అసలు నిరుద్యోగులు అడుగుతున్నది ఏంటి? ప్రభుత్వానికి నిరుద్యోగులకు మధ్య అగ్గి ఎందుకు రాజుకుంది? ఈ సమస్యకి పరిష్కారాలు ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే జాబ్ క్యాలెండర్ ప్రకటించింది, కానీ అమలు చేయలేదు. ఇది ప్రధాన కారణం. ఇంతకీ నిరుద్యోగుల డిమాండ్ ఏంటి? టెట్లో కొత్తగా 1,00,000 మంది క్వాలిఫై అయ్యారు. వాళ్ళు డిఎస్సి రాయాలి అంటే చదువుకోవటానికి టైం కావాలి. డిఎస్సి పోస్ట్పోన్ చేయండి అన్నది మొదటి డిమాండ్. డిఎస్సి జూలై 31న అయిపోతుంది. ఆ వెంటనే 6-7 రోజుల గ్యాప్తో గ్రూప్ 2 పెడితే చదవటం ఇబ్బంది అవుతుంది. కాబట్టి గ్రూప్ 2, గ్రూప్ 3 ఈ రెండింటిని డిసెంబర్కి పోస్ట్పోన్ చేయమన్నది రెండో డిమాండ్. ఈ డిమాండ్లలో ఉన్న నెగటివిటీ ఏమున్నాయి అన్నది వేతాళ ప్రశ్నలా ఉంది. ఏ నిరసన అయినా కూర్చొని మాట్లాడుకుంటే సమస్య పోతుంది. కానీ ప్రభుత్వం దగ్గర అంత టైం లేదా వినే ఓపిక లేదా అన్నదే ఇప్పుడు తెలియాలి. నిరుద్యోగుల సపోర్టు ఉంది కాబట్టే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అన్నది ఏలినవారు మర్చిపోయారేమో తెలియాలి. నిరుద్యోగ సమస్య ఇప్పటిది కాదు. పెరుగుతున్న జనాభా, లక్షల్లో పట్టాలతో వస్తున్న విద్యార్థులు, హామీలకే పరిమితమయ్యే ప్రభుత్వాలు, ఇవే ప్రధాన కారణాలు. అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే దీన్ని దృష్టిలో పెట్టుకొని నియామకాలు కల్పించే పనులు చేయాలి.
నిరుద్యోగ భృతి పెంచటం కాకుండా ఉద్యోగ కల్పనకి చర్యలు చేపట్టాలి. ఇందుకు ప్రతిపక్షం కూడా మార్గదర్శకాలు ఇవ్వాలి. ఇవన్నీ జరిగిన రోజున ఎక్కడా నిరసనగళం ఉండదు. అవి కాని రోజున ఈ రాజధాని నగరంలో నిరుద్యోగుల రణం ఇలాగే కొనసాగుతుంది.